చేస్తున్నాను, ఇంకెవడో కూడా పార్టీ పనియట్లేదు, ఇంకెవడో అభిమానించట్లేదు, ఇంకెవడో ప్రేమించట్లేదని భావం అందరూ కూడా దయచేసి మర్చిపోండి. ఇప్పుడు నరసాపురం పార్లమెంట్లో 300 కోట్ల రూపాయల పైసలకు తెలుగుదేశం పార్టీ వైసీపీ వెచ్చించడం జరిగింది. 7 నియోజకవర్గాల్లోని కూడా 300 కోట్లు కూడా పవన్ కళ్యాణ్ గారు శాసనసభలో అడుగు పెట్టకూడదని దయచేసి అర్థం చేసుకోండి. మరి అటువంటి వ్యక్తిని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకుని మనందరం కూడా ముందు సాగాలని మనవి చేసుకుంటూ, ఎందుచేతనంటే నాకు కొద్దిగా ఆరోగ్యం బాగోలేదు కాబట్టి నేను ఇంకా ఎక్కువ మాట్లాడలేను. దయచేసి ఏంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. సూర్య గారికి భగవంతుడు అన్ని విధాలుగా ఆశీర్వదించి నిండు 100 ఏళ్ళు మీకు సంతోషంగా ఉండాలని, ఎప్పుడు మన పార్టీ కార్యాలయంలో మీరు ఇదే విధంగా ఉత్సాహపరచాలని మనస్ఫూర్తిగా పార్టీ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం. నేను కూడా చాలా సందర్భాల్లో కలిసినప్పుడల్లా ఆయనలో ఉన్న ఆవేదన, ఒక కార్యకర్తగా పనిచేయాలనేది దృఢంగా ఆయనలో ఉంది, నాయకుడిగా కాదు. అటువంటి వ్యక్తుల్ని నిజంగానే మనం గౌరవించుకోవాలి. మనందరం కూడా మన వంతు మనం నిజాయితీగా ఒక క్రమశిక్షణ విధానంలో జనసేన పార్టీ కోసం ప్రతి గ్రామంలోనూ వార్డులోనూ ఒక ప్రణాళికబద్ధంగా మనం పనిచేసుకుంటూ పోతే ఏ పార్టీ కూడా మనని ఎదుర్కొనే శక్తి లేదు. ఖచ్చితంగా అటువంటి జన సైనికులు, అటువంటి నాయకులు, అటువంటి ఉత్సాహవంతులు మనలో ఉన్నారు. మనందరం కూడా గర్వపడాలి. ఈ సందర్భంగా పెద్దలు నాగేంద్రబాబు గారు, మరి కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆహ్వానించారో లోక్సభ నుంచి పోటీ చేయమని, ఆ రోజునున్న పరిస్థితుల్ని గమనించి కేవలం వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఒక తమ్ముడు అన్న రిలేషన్షిప్పే కాకుండా, నిన్న మా పొలిటికల్ అఫేర్స్ కమిటీ మీటింగ్లో ఆయన అన్న మాటలు నాకు చాలా నచ్చినాయి. పార్టీ గురించి ముందు ఆయన తెలుసుకుని, సిద్ధాంతాలు ఏ విధంగా మనం కట్టుబడి ఉండాలి, ఏ విధంగా ఒక నాయకుడిని మనం గౌరవించుకోవాలి, మనస్ఫూర్తిగా నాయకత్వాన్ని ఏ విధంగా మనం నమ్మాలి, నమ్మినప్పుడు మన ప్రయాణం ఎట్లా సాగుతుందో చాలా బలంగా నేను నాగేంద్రబాబు వివరించారు. చాలా గర్వపడుతున్నా నేను ఈ సందర్భంగాన్ని ఆహ్వానించి మీ అందరితో పాటు ఆయన కూడా నా మాటలు పంచుకోమని, మనందరం కూడా ఇటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లో వచ్చినప్పుడు ఆహ్వానించి వాళ్ళ తరఫున కష్టపడి ప్రతి గ్రామాల్లో కూడా మనం పార్టీ తరఫున నిలబడాలని మిమ్మల్ని అందరం కూడా ఈ సందర్భంగా కోరుతూ ఇప్పుడు నాగేంద్రబాబు గారిని మాట్లాడమని కోరుతున్నాను. జన సైనికులకి, వీరమహిళలకి, మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి, మా పిఐసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, నాయకర్ అండ్ అదర్ ఎంపీ ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అంటే ఇవాళ నేను మీతోటి షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఇంపార్టెంట్ రెండు విషయాలు. పవన్ కళ్యాణ్ జనసేన 2014లో స్టార్ట్ చేసినప్పుడు మాకెవ్వరికి ఒక రకంగా యాక్సెప్టెన్స్ లేదు. దానికి రీజన్ ఏంటంటే, అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో జరిగిన చేదు అనుభవం. యాజ్ ఎ బ్రదర్గా మా తమ్ముడు ఎందుకు ఇంత కష్టపడాలి, ఎందుకు ఇంత మళ్ళీ జర్నీ చేసి మళ్ళీ ఇంత సఫర్ అవ్వాలా అని మేమందరం యాక్చువల్గా నేను అంటే యాక్సెప్ట్ చేయలేకపోయాను. బట్ ఈజ్ అన్ ఇండివిజువల్. పార్టీలో నేను అప్పుడు గోవాలో ఉన్నాను. ఫస్ట్ మీటింగ్ చూశాను, కళ్యాణ్ బాబు మాట లైవ్ వస్తుంటే, నేను షూటింగ్ జరుగుతుంది, ఇది ఒక 2 hours ఆఫ్ చేసి కళ్యాణ్ బాబు మీటింగ్ ఇచ్చాను. అప్పుడు నాకు కళ్యాణ్ బాబు ఒపీనియన్ వెళ్ళింది. కరెక్ట్గానే మాట్లాడాడు, జెన్యున్గానే మాట్లాడాడు. ఎంతవరకు సస్టైన్ అవుతాడు అనే ఉంది. అయితే నాకు కళ్యాణ్ బాబు మీద పూర్తి నమ్మకం రావడానికి మినిమం 2.5 years పట్టింది. 2.5 సంవత్సరాల పాటు కళ్యాణ్ బాబుని నేను డైరెక్ట్గా కలవపోయినా మిగిలిన జన సైనికులందరూ నాకు
ఎంతో కొంత పరిచయం ఉండేవాళ్ళు. నేను కళ్యాణ్ బాబు గురించి టీవీలో చూడటం, అక్కడ వాటి గురించి అని వినటం. నాకు 2.5 years తర్వాత నాకు ఇవాళ మీకు చెప్తున్నాను మనస్ఫూర్తిగా, ఎస్, ఇలాంటి లీడరు ఆంధ్రప్రదేశ్ కావాలి. ఖచ్చితంగా ఇలాంటి లీడరే ఉండాలి. ఎందుకంటే ఇవాళ అంటే వేరే వాళ్ళని విమర్శించడం అని కాదు, కానీ రాజకీయం అంటే అది ఒక ప్రాఫిటబుల్ ప్రొఫెషన్ లాగా అయిపోయినటువంటి సందర్భాలు ఇండియాలో ఇంచుమించు 80% అలాగే ఉంది. నాకు 20% కాస్త అలాంటి వాళ్ళలో ఒక రాజకీయాన్ని ప్రజల కోసం చేయాలి, ప్రజల యొక్క క్షేమం కోసం చేయాలని అనుకుని తప్పించే నాయకులు చాలా కొద్ది మంది ఉంటారు. అందులో యాజ్ ఎ బ్రదర్గా మాట్లాడటం లేదు, ఒక నాయకుడిగా ఆయన నేను గుర్తించాను, పవన్ కళ్యాణ్. సో ఆ తర్వాత నేను పార్టీలోకి నన్ను ఐ థింక్ నేనే మీ అందరికంటే జూనియర్ ఇక్కడ ఎక్స్పీరియన్స్, కానీ పార్టీలో మాత్రం నేను జూనియర్. పార్టీలోకి నేను రాకపోయినా నన్ను పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించలేదు. ఎందుకంటే కొన్ని ఆలోచనలతోటి కొంతకాలం పాటు ఉన్నాను. నన్ను చాలా మంది మీడియా వాళ్ళు అడిగేవారు, మీరు జనసేనకు పోటీ ఉంటారంటే చూద్దామండి, అప్పుడు ఎలా జరిగితే అలాగా నేను అనుకున్నాను అనేవాడిని. అయితే నేను ఆఫ్ ది రికార్డు జనసేనలో లేకపోయినా, జనసేనలో లేనంత మాత్రాన, ఆ సభ్యత్వం లేనంత మాత్రాన జనసేనకి ఎందుకు పని చేయకూడదని నేను నాకు చేతనైనంత వరకు జనాలతోటి తిరుగుతా, నా వరకు నేను ఏం చేయాలి, పార్టీకి ఎలా ఉపయోగపడాలి అనేది కొన్ని ఏదో ప్రయత్నాలు అయితే చేశాను. ఇప్పుడు కళ్యాణ్ బాబు నేను సంపూర్తిగా నమ్ముతున్నాను. మనం ఎవరైనా సరే ఒక నాయకుడిని నమ్మటానికి, ఒక నాయకుడిని చూడటానికి అలాంటి ఫాలోయర్స్ ఏ పార్టీలో అయితే ఎక్కువ ఉంటారో ఆ పార్టీ ఎప్పటికీ గొప్ప పార్టీ అవుతుంది. అలాంటి వాడు ఎప్పుడు కూడా గొప్ప నాయకుడు అవుతాడు. మళ్ళీ నేను పార్టీలో వచ్చిన తర్వాత ఇవాళ నాకు క్వశ్చన్స్ లేవు, జనసేనని ఎలా నడపాలి, ఎలాంటి పనులు చేయాలి అని నేను సిద్ధం, ఇంక్లూడింగ్ అలాంటి మిలిటెంట్ యాటిట్యూడ్ నాకుంది. నేను ఖచ్చితంగా జనసేనలో ఒక క్వశ్చన్ చేయకుండా పనిచేసే కార్యకర్తలాగే పనిచేస్తాను తప్ప నేనేం సలహాలు ఇవ్వను. తర్వాత రెండోది ఏంటంటే, నాకు అప్పగిచ్చిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి నేను మ్యాక్సిమం రిజల్ట్ పట్టుకొచ్చి ఇచ్చిన తర్వాతే ఏదన్నా మాట్లాడాలి తప్ప ప్రస్తుతానికైతే నాకు మాట్లాడేటువంటి ఎలా చేయాలి, ఏం చేయాలి ఇవన్నీ మాట్లాడను. అలాగే మీరు ఎలా చేయాలి, మీరందరూ కరెక్ట్గా ఉన్నారా లేదా అది కూడా నేను మాట్లాడను. అది మీ పర్సనల్కి వదిలేస్తున్నా. నేనేం చేయాలి, నేను ఎంతవరకు పని చేయాలి వితౌట్ ఎనీ కంప్లైంట్స్. నాకు పలానా వ్యక్తి నచ్చలేదు పార్టీలో, పలానా వ్యక్తి నచ్చాడు, ఇవన్నీ పెట్టుకోను. నేనేం చేయాలి, నా బాధ్యత ఏంటి, ఎంతవరకు నెరవేర్చాలి, దట్ ఈస్ ఓన్లీ గోల్ బిఫోర్ మీ. దానికే నేను పనిచేస్తాను. నాకు నచ్చని వ్యక్తి ఒక అతను పార్టీలో ఉన్నారు, అతను ఎందుకు ఉన్నారు, పలానా వ్యక్తి ఇంకొక అతను ఉన్నాడు, అతను ఎందుకు ఉన్నారు, ఈ క్వశ్చన్స్ నేను చేయను. ఎందుకంటే ఆ వ్యక్తిని పెట్టింది పవన్ కళ్యాణ్ అనే లీడర్. అతనికి
తెలుసు దాని విలువేంటి. నాకు అనవసరం. నాకు నచ్చిన వ్యక్తి, ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నా, నాకు నచ్చిన వ్యక్తి నచ్చిన వ్యక్తి ఎవరున్నా సరే నాకు అనవసరం. నేను ఆన్సరబుల్ టు మై లీడర్. ఆయనకి కరెక్ట్గా నేను జవాబుదారీ వహించాలి తప్ప మిగతా వాళ్ళ సంగతులు నాకు అవసరం లేదు, మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారు నాకు అవసరం లేదు. నేను ఇప్పుడు కూడా పూర్తిగా మాట్లాడటానికి నాకు మొన్నే ఎంటర్ అయ్యాను కాబట్టి నాకు కొన్ని బాధ్యతలు